ఈరోజు నల్లగొండలో యాదవ బిడ్డపై జరిగిన దాడిని ఖండిస్తూ అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అట్లసాగర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు, యాదవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మారం తిరుపతి యాదవ్, పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు పోసాని శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు బత్తిని లక్ష్మయ్య యాదవ్, దారవేణి పోషాలి యాదవ్, సహజ కవి సామాజిక రచయిత డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, రామగుండం యాదవ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల రాజేష్ యాదవ్, గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు దాడి చంద్రమౌళి యాదవ్, యువజన విభాగం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్మినేని కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, జిల్లా నాయకులు దారవేణి రాజు యాదవ్, గట్టయ్య యాదవ్, కేశవులు యాదవ్, సత్యం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండలో జరిగిన సంఘటనను ఖండిస్తూ అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు అట్లసాగర్ మాట్లాడుతూ మహాసభ యువజన విభాగంలో నిర్వహిస్తున్న పత్రికా సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేణి రాజేందర్ యాదవ్ గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శిలారపు పర్వతాల్ యాదవ్ గారికి, రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ గారులకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పట్టణ అధ్యక్షుడు పోసాని శ్రీనివాస్ యాదవ్ గారు, జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని లక్ష్మణ్ యాదవ్ గారు, జిల్లా కార్యదర్శి దారవేణి పోషం యాదవ్ గారు, మన మంద భాస్కర్ అన్న యాదవ్ గారు, రామగుండం యాదవ సంఘ వర్కింగ్ ప్రెసిడెంటు ఆవుల రాజేశం యాదవ్ గారు,